ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరు బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. కీర్తనల గ్రంథము 100వ కీర్తన 2వ వాక్యాన్ని చదువుదాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి 100వ కీర్తన 2వ వాక్యాన్ని చదువుదాం. సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయొచ్చు ఆయన సన్నిధికి రండి. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ మనం చదివినటువంటి యొక్క వాక్యములో ఉత్సాహగానము చేయొచ్చు ఆయన సన్నిధికి రండి అని ఇక్కడ రాయబడి ఉందండి. నిజమేనండి. మరి ఆయన సన్నిధికి వస్తున్నటువంటి వారు ఎలా రావాలి అనేది ఈ వాక్యము మనకు చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉందండి. ఉత్సాహగానము చేయొచ్చు ఆయన సన్నిధిలో మనము ప్రవేశించాలి అంటే ఆయన సన్నిధికి వెళ్ళాలి, ఆయన సన్నిధిలో మనం ఉండాలి అనని మరి నిశ్చయించుకున్నటువంటి ఆ యొక్క దినమందే మన యొక్క హృదయంలో ఒక ఉత్సాహము పుట్టాలి. హల్లెలూయా. అందుకనే దావీదు అంటాడు, దేవుని మందిరమునకు వెళుదుము రండి అని నాతో జనులు అన్నప్పుడు నేను సంతోషించి తిని అంటాడండి. చూడండి నా దేవుని బిడ్డలారా, ఎంత అంటే సంతోషం అనేది ఏదో మనుషులను చూసి ఒక ముఖస్థుతి వల్లే వచ్చింది కాదు, కానీ అతని హృదయంలో ఒక ఉత్సాహము, ఒక సంతోషము ఇదిగో దేవుని మందిరము పట్ల ఉన్నట్లుగా మనం చదువుతూ ఉన్నాం. హల్లెలూయా. కానీ ఈ రోజున చాలామందికి కూడా దేవుని మందిరానికి వస్తున్నారు కానీ సంతోషంతో రావట్లేదండి. దేవుని యొక్క సన్నిధికి వస్తున్నారు కానీ ఉత్సాహం చేయటానికి రావట్లేదండి. అక్కడ చక్కగా ఆరాధించుకుంటూ సంతోషించుకుంటూ ఆయన యొక్క వాక్యమును ఇదిగో మనసారా మరి వింటూ నా దేవుని పిల్లారా ఆయనను ఇదిగో మనస్ఫూర్తిగా ఆయన నామాన్ని సేవించాలి అనేటువంటి ఆలోచనతో రావటం లేదు. కానీ చాలామంది కూడా నా దేవుని బిడ్డలారా మరి ఎలా వస్తున్నారు అని అంటే, వెళ్ళకపోతే ఏదో జరుగుతుంది, వెళ్ళకపోతే మనకు పరలోక రాజ్యం ఉండదు, లేకపోతే తల్లిదండ్రులు బలవంతం చేశారు కాబట్టి ఇదిగో నేను ఈ మందిరానికి వచ్చాను, అంతేగాని నాకు ఇష్టం లేదు అన్నట్లుగా కొంతమంది నా దేవుని బిడ్డలారా దేవుని యొక్క సన్నిధిలో హృదయపూర్వకంగా దేవుని మందిరానికి రాలేనటువంటి పరిస్థితులండి. కానీ ఈరోజు నీ వాక్యం వింటూ ఉన్నప్పుడు ఇదిగో మన కొరకు ప్రభు రక్తం కాచి, మన కొరకు ప్రభు ఎవరు చేయలేని ఆ త్యాగం చేసి కలువరి సిలువలో నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుని దగ్గరికి నా దేవుని బిడ్డలారా ఆయన విలువ తెలుసుకొని ఇదిగో మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి అని అంటే కృతజ్ఞత కలిగిన మనసుతో వెళ్ళాలండి, కృతజ్ఞత కలిగినటువంటి హృదయముతో వెళ్ళాలండి. అందుకనే ప్రభు అంటున్నాడు, నా యొద్దకు వస్తున్నటువంటి మీరు ఉత్సాహముతో రండి, ఇదిగో సంతోషముతో రండి, ఇదిగో నా సన్నిధిలో ఉన్నటువంటి ఆ యొక్క నిత్య సంతోషము ఇదిగో మీరు అనుభవించాలంటే ఉత్సాహముతో నా సన్నిధికి రండి. కనుక నా దేవుని బిడ్డలారా, ఇంతకాలం మందిరానికి నువ్వు ఎలా వెళ్ళావో నాకు తెలియదు, కానీ ఈ దినమున ఇదిగో నువ్వు వెళ్తున్నటువంటి నీ మందిరానికి ఇదిగో సంతోషముతో వెళ్తావని ఆశిస్తూ ఒక చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, కృపగలిగిన దేవానికి స్తోత్రములు. ఉదయకాలం ముందునైనా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. నిజమే ప్రభా, అయా నీ సన్నిధికి నైనా ఉత్సాహముగా నా ప్రభా అయా గానము చేసుకుంటూ సంతోషిస్తూనైనా నీ సన్నిధికి రావాలని అయా మీరు సెలవిచ్చారు. కనుక నా ప్రభా నీ మందిరంకి నా తండ్రి అయ్యా ఇదిగో నా ప్రభా మేము నడిపించబడుతున్నప్పుడు ఆ ఉత్సాహం ఆ ఉజ్జీవనైనా మా మనసులో కలుగునుగా కానికి స్తోత్రములయ్యా. ఆ రీతిగానైనా మీరు కృపనేమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.